వామయుడవైన మా తండ్రి, ఈ కృపగల నామానికి స్తోత్రము కలుగునగాక. ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించారు. మేము మీ వాక్యం వినేదానికి మా ప్రభువా యూట్యూబ్ ద్వారా మా కార్యక్రమాలు కొనసాగించక ముందు మీ మాట మీద ఆధారపడి మా జీవిత యాత్ర కొనసాగించేదానికి కృప దయచేయండి. ఈ దినం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యువర్ హీలింగ్ విల్ క్విక్లీ అపియర్. తూ శీఘ్ర చంగా హో జాయేగా. ఈనాడు అనేక మంది స్వస్థతలు కావాలని కోరుతున్నారు. ఎవరు స్వస్థపరుస్తారు? అయితే డాక్టర్లు చేయలేని పని, మందులు చేయలేని పని దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అన్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన స్వస్థపరిచాడు. ఇక్కడ మన పాఠ్యభాగంలో స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటున్నాడు, అనగా త్వరగా. అయితే దేవుని మీద 100కి 100 ఆనుకుంటే శీఘ్రముగా లభిస్తుంది. యేసయ్య ఈ భూలోకములో వెంటనే స్వస్థతలు జరిగించాడు. మాసాలు కనిపెట్టండి అని చెప్పలే, కాబట్టి శీఘ్రముగా. అయితే జ్ఞానుల నాలుక ఎలాంటిదట? ఆరోగ్యదాయకం. ఈ నాలుకే నీకు జబ్బు తెస్తుంది, అనారోగ్యం తీసుకొస్తుంది. ఇక్కడ అంటున్నాడు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కాబట్టి ఆరోగ్యానికి నాలుక. అయితే పనికిరాని చెడలవాట్లు, చెడు సంభాషణలు. ఇర్మియా భక్తుడు ఒక మాట అన్నాడు, ఏమిటంటే 33:6 ఇర్మియా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను. సమృద్ధి అంటే నమ్ముగా, సమృద్ధిగా పరుస్తాడు. కాబట్టి స్వస్థత కావాలి. అయితే గమనించండి, శరీర సంబంధమైన స్వస్థతలు వేరు, ఆత్మ స్వస్థత కావాలి. అన్ని రోగాల కంటే భయంకర రోగం ఏది తెలుసిన? పాపం. పాప రోగాన్ని నుండి విడుదల పొంది యేసు దగ్గరికి వస్తేనే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పాప రోగం పోదు. ఏ మందు వాడినా, ఏ టానిక్ వాడినా, ఏ ఇంజక్షన్ వేసుకున్నా పాప రోగం పోదు. పాపల రక్షకుడైన యేసు దగ్గరికి రండి, పాప రోగాన్ని పోగొట్టుకుని స్వస్థత పొంది ఆత్మీయంగా ఎదిగి దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. కలుగుతున్నాం. అన్ని రోగాల కంటే భయంకరమైనది పాపరోగము నాయన. పాపల కొరకే వచ్చావయ్యా, పాపల కొరకే ప్రాణం పెట్టావు. ఎవరైతే ఇంకా పాపంలో జీవిస్తున్నారు, వారి పాప రోగాల నుండి విడుదల చేసి విడుదలగా తీర్చబడి పరమరాజ్యానికి హక్కుదారులవుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.